యా మొత్తంగా మనకి మిడిల్ ఈస్ట్ లో మొత్తం 8 దేశాల మీద గత 2 ఏళ్ల నుంచి అంటే 2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి సామాన్య పౌరుల్ని 1200 మంది ఓచకోత కోసి చంపేశారు. దాంతో గాజా మీద యుద్ధాన్ని ప్రకటించింది. అంతకు ముందే ఇటు గాజాని అటు వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా అంటే ఈ 2 భూభాగాలు గాజా వెస్ట్ బ్యాంక్ ఉంటాయన్నమాట. వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనా ప్రజలు ఉంటారు. అయితే వెస్ట్ బ్యాంక్ లో ఏంటంటే ఇజ్రాయెల్ తన సైన్యాన్ని అక్కడ నింపేసింది అనమాట. ఆ సైన్యం మధ్యలో వాళ్ళు బతకాలి. అట్లాగే గాజాని కూడా అష్టదిగ్బంధనం చేసి పెట్టుకునింది. సో అట్లాగే పాలస్తీనా చాలా మందిని తమ దేశంలో ఖైదీలుగా పెట్టుకునింది, బందీలుగా ఇజ్రాయెల్. అందుకని నిరసనగా హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అప్పటి నుంచి మొత్తం 8 దేశాల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. పాలస్తీనా, తర్వాత ఇరాను, ఇరాకు, లెబనాను, యెమెన్, తునీషియా, సిరియా, లేటెస్ట్గా ఖతార్, మొత్తం 8 దేశాల మీద ఇజ్రాయెల్ రెగ్యులర్గా దాడులు చేస్తున్నది. లెబనాన్ని మామూలుగా దెబ్బతీయలేదు. లెబనాన్ని హిజ్బుల్లా లీడర్స్ ఉంటారు అక్కడ, అందరిని చంపింది. యెమెన్ మీద దాడులు చేస్తుంది, సిరియా మీద దాడులు చేస్తుంది. ఇలాగ అన్ని దేశాల మీద దాడులు చేస్తూనే ఉంది. సో లేటెస్ట్ గా ఖతార్ మీద చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది గల్ఫ్ కంట్రీస్ అంతా. ఎందుకంటే ఖతార్ అనేది ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈజిప్టు, లేకపోతే ఇరాను, ఇరాక్ ఈ ప్రాంతాలంతా ఒకటి, లెబనాను, సిరియా ఇవన్నీ ఒక రకం అయితే, గల్ఫ్ కంట్రీస్ మేజర్ గా 5-6 కంట్రీస్ ఉన్నాయి, 6 కంట్రీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ ప్రధానంగా ఏంటంటే అమెరికాతో చాలా క్లోజ్గా ఉంటుంది. గల్ఫ్ ఎకనామీ కూడా చాలా స్ట్రాంగ్ ఎకనామీ. సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఇలాంటి దేశాలు. అందుకనే మీకు ట్రంప్ గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ విజిట్ చేసింది గల్ఫ్ కంట్రీస్కి. ఆయన మొన్న మేలో కూడా ఖతార్కి వచ్చిపోయాడు ఆయన. సో ఖతార్ ప్రభుత్వం కూడా ఆయనకు ఒక రిచ్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా గిఫ్ట్ ఇచ్చింది పర్సనల్ గా. రెండోది ఏమంటే ఇటు ఇరాను ఇజ్రాయెల్ మధ్య కావచ్చు, లేకపోతే ఇరాన్ అమెరికా మధ్య చర్చలు కావచ్చు, అట్లాగే హమస్ కి తర్వాత ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కావచ్చు ఖతార్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఎందుకంటే ఖతార్కి అమెరికాకి అత్యంత క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో అన్నిట్లోకి ఖతార్లోనే అమెరికన్ ఎయిర్ బేస్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 40,000 మంది సైనికులు అక్కడ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ 10,000 మంది ఉన్నారనమాట. అంటే ఖతార్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు కూడా ఈ ఖతార్ మీద దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చెప్తున్న కారణము, ఖతార్ వచ్చి 2012 నుంచి కూడా హమస్ పొలిటికల్ నాయకులకి ఆశ్రయం కల్పిస్తుంది. అది అందరికి తెలుసు, ఆమోదం కూడా తీసుకునే కల్పిస్తుంది ఖతార్. రహస్యం ఏం లేదు. ఇటు ఇజ్రాయెల్ ఒప్పుకునింది, ఇటు అమెరికా కూడా ఒప్పుకునింది. ఒప్పుకున్నాకే ఇస్తున్నారు ఆశ్రయం. ఇప్పుడు ఏం జరుగుతుంది, హమాస్ నాయకులు ఖతార్లో మీడియేషన్ కోసం వచ్చారు. మీడియేషన్ దేనికోసం అంటే అమెరికానే ప్రతిపాదించింది గాజాలో యుద్ధ విరమణ మీడియేషన్ జరగాలంటే ప్రధానంగా 3 కండిషన్లు. ఒకటి, పాలస్తీనాకు సంబంధించిన బందీలు ఇజ్రాయెల్లో ఉన్నారు జైళ్లలో, పొలిటికల్ బందీలు, వాళ్ళని విడుదల చేయాలి. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా అక్టోబర్ 7, 2023లో హమాస్ దాడులు చేసి 1200 మందిని చంపి ఇంకొంతమందిని బందీలుగా తీసుకెళ్ళింది. ఆ బందీలు కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు. ఆ బందీలను అప్పగించాలి. ఇది 2వ కండిషన్. 3వది 60 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాలి, యుద్ధ విరమణ అనేది. ఇప్పుడు ఏంటంటే గాజాలో ఆల్రెడీ 64,000 మందిని ఇజ్రాయెల్ చంపింది. అందులో 20,000 మంది చిల్డ్రన్ ఉన్నారు. గాయపడింది 1,60,000 మంది గాయపడ్డారు. అందులో ఒక 30,000 మంది చిల్డ్రన్ ఉన్నారు. అంటే గాయపడిన చనిపోయిన పిల్లలు 50,000 మంది గాజాలో ఉన్నారనమాట. మొత్తం 23 లక్షల పాపులేషన్ లో దాదాపు 90% పాపులేషన్ నిరాశ్రయులు అయిపోయారు. ఆహారం లేదు, నీళ్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో మనకి ఒకప్పుడు సోమాలియా చిన్నపిల్లల్ని చూసినట్టుగా ఇవాళ గాజాలో ఎముకల గూళ్ళు ఉన్న చిన్నపిల్లలు మనకు కనబడుతున్నారు. సో ఈ కండిషన్ ఆగడం కోసం చర్చల కోసం వీళ్ళు
ఇక్కడ ఉంటే వాళ్ళని చంపడానికి ఇప్పుడు బాంబులు వేసింది. అంటే అర్థం ఏంటి? చర్చలు జరగడం, శాంతి ఒప్పందం జరగడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. చర్చలు జరిగితే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే అతని పదవి పోతుంది. ఎవరిది? నెతన్యాహుది. ఎందుకంటే అతను ఆల్రెడీ అతని మీద ఆర్థిక నేరాలు ప్రూవ్ అయి కూడా అయిపోయి ఉన్నాయి. అతనికి కానీ పదవి పోతే అతను జైలుకి వెళ్ళాలి. అందుకని అతను యుద్ధాన్ని ఆపితే నేను జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే ఇజ్రాయెల్లో అతనికి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈవెన్ జ్యుడిషియరీ కూడా అతని మీద సీరియస్ గా ఉంది. యుద్ధం కోసం అతన్ని గమ్మునుండారు. యుద్ధంగానే ఆగితే అతనికి ప్రాబ్లం. అందువల్ల అతను ఎవరి మాట వినకుండా ఏదో ఒక దేశం మీద అటాక్ చేస్తూ, ఈ 8 దేశాల మీద టోటల్ గా ఏదో ఒక దేశం మీద అటాక్ చేస్తాడు. ఆ దేశం రిటాలియేషన్ లో వీళ్ళ మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. సో యుద్ధ వాతావరణం ఉంటది కాబట్టి తనకి ఇబ్బంది లేదు. సో ఇది ట్రంప్ కూడా డ్రామా ఆడుతున్నాడు అనేది ఎక్కువ మంది ప్రపంచ విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ ఏంటంటే, నేను చర్చల పేరుతో డ్రామా ఆడుతుంటాను, నువ్వు బాంబులు వేస్తా ఉండు, అది అలాగే కంటిన్యూ అవుతా ఉంటది. మనకి మిడిల్ ఈస్ట్ మీద నీకు నాకు పట్టుంటది. ఎందుకంటే అమెరికా పాలసీ ఏంటంటే, మిడిల్ ఈస్ట్ లో ఉండే అనేక దేశాల వనరుల మీద కావచ్చు, జియో పొలిటిక్స్ లో భాగంగా కంట్రోల్ అనేది చేయాలి. ఈ కంట్రోల్ చేయడానికి ఒక లోకల్ లీడర్, ఇప్పుడు ఒక సిటీ రౌడీ ఉంటాడు. ఆ సిటీ రౌడీకి అనేక ఏరియాల్లో మళ్ళీ లోకల్ రౌడీలు ఉంటారు. సో వీళ్ళు సిటీ లీడర్ ఏమంటాడు, వీడే చెప్తాడు, రే నువ్వు వాడిని కొట్టేసేయి, మళ్ళీ నేను వాడి ఎదురుగా నేను తిడతాను, లేదా అవసరమైతే ఒక దెబ్బ కూడా కొడతాను, నువ్వు గమ్మునుండాలి. సో వీడిపోయి కొట్టేస్తాడు. కొట్టేసినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు. నా దగ్గరకు వచ్చినప్పుడు, అరే నాకు తెలియదు